డాక్టర్ హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. ఆ విషయం గురించి దేశం అంతా ఎంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సో ఎక్కడ చూసినా కానీ న్యాయం కోసం పోరాడుతున్నారు. సో అందులో భాగంగా ఈరోజు ప్రగతి నగర్లోని చాలా మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యువర్ సంధ్య. సో ఇంత దారుణమైన ఘటన, ఈ నిర్భయ వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిపోతుంది. మళ్ళీ వ్యవస్థలు ఇలాగే తయారయ్యాయి, ఏమాత్రం మార్పు లేదు. మళ్ళీ ఇలాంటి ఘటన చూడడం మన దురదృష్టం. దీని గురించి మీరు ఏ విధంగా న్యాయం పొందగలం అనుకుంటున్నారు? వీళ్ళందరినీ ఎవరైతే అన్యాయం చేశారో వీళ్ళందరినీ షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఎప్పటికీ వ్యవస్థ మారుతుంది. సో ఇక్కడ సూర్యదేవర లత గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. ఎంత బాధాకరం అసలు. ఇలాంటి సంఘటనలు చూడడం చాలా దురదృష్టకరం. మానవ మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లకి హాస్పిటల్లోనే సేఫ్టీ లేదంటే, ఒక డాక్టర్కే సేఫ్టీ లేదంటే ఇంకా ఎక్కడ సేఫ్టీగా ఫీల్ అవుతారు? ఆడపిల్లల్ని బయటికి పంపించి చదివించడానికి తల్లిదండ్రులు ఏ విధంగా ముందుకు వస్తారు? దీన్ని మీరు ఎలా చూస్తారు? మనకు నిర్భయతోనే ఆఖరి అవ్వాల్సింది, కానీ ఇప్పుడు నిర్భయ 2 అని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మహిళలకి అంటే చిన్న చితక జరుగుతూనే ఉన్నాయి, కానీ సెన్సేషన్ అలా అయింది నిర్భయ 2 అనే విషయం. కానీ ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? కానీ మమతా బెనర్జీ ఎందుకు అలా చేస్తున్నారు? ఆవిడే వచ్చి ధర్నాలలో పాల్గొనటం ఏంటి? ఆవిడ ముఖ్యమంత్రి అని ఆవిడ మర్చిపోతున్నారు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఆవిడ అలాంటి ధర్నాల్లో నేను మీకు సపోర్ట్ చేస్తాను అంటం ఏంటి? అంటే మళ్ళీ అరెస్ట్ చేయించేది ఆవిడే. 2 రకాల పాత్రలు పోషిస్తుంది అక్కడ. ఒకటి అరెస్ట్ చేయిస్తుంది, వాళ్ళని ఎస్టేషన్ చేయనీయకుండా చేస్తుంది, మళ్ళీ వచ్చి అక్కడ మళ్ళా వాళ్ళతో పాటు ధర్నాలు చేస్తుంది. అంటే ఏ రకమైన డ్రామాలు చేస్తుంది? దీంట్లో ఆవిడ పాత్ర ఏమైనా ఉందా? ఎందుకు ఆవిడ ఒక మహిళగా ఉండి ఒక మహిళకి జరిగిన దాన్ని ఎందుకు ఇంత ఖండించలేకపోతుంది? సో దీన్ని అయితే బెంగాల్ ప్రభుత్వం అయితే ఫ్లాప్ అయిన విషయం అయితే మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే సంజయ్ రాయ్ పాత్ర మాత్రమే ఉందా? అతన్ని కాపాడడం కోసమే వ్యవస్థలన్నీ ఇంతలాగా ముందుకు వస్తున్నాయా? అంటే వెంటనే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించడం కావచ్చు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు గవర్నమెంట్ ఫెయిల్ అయిందని మీరు అంటున్నారు. ఈ విధంగా ఎందుకు ఫెయిల్ అయింది? దీని వెనక పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? మనకు ఖచ్చితంగా ఒక అనుమానం అయితే వస్తుంది కదా, దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి. ఎందుకంటే ఒకరిదే సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు, కానీ ఎందుకు వాళ్ళ పేరెంట్స్కి ఆత్మహత్య అని చెప్పారు, ఆత్మహత్య జరిగింది అని చెప్పటం, కానీ ఆ బాడీని కూడా చూపెట్టకుండా ఉండటం, చాలా 4 hours టైం తీసుకోవటం, కానీ అది జరిగిన ఇన్సిడెంట్ వేరే వాళ్ళు గుర్తించి చెప్పటం, ఇది 90 degreesలో అమ్మాయి కాళ్ళు విరిచేశారు అని చెప్పటం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అంటే సూపరింటెండెంట్ ఫోన్ చేసి చెప్పటం వాళ్ళ పేరెంట్స్కి, అంటే కూడా ఆత్మహత్యగా చెప్పారు. అది కప్పిపుచ్చాలని చేసిన ప్రయత్నమే ఇదంతా కూడా. కానీ ఎందుకు అలా జరిగింది? ఆ అమ్మాయిని అంటే ముందే ప్రీ ప్లాన్డా, కావాలనే చెయ్యాలనే ఒక ప్లానింగ్ ఏమైనా ఉన్నదా? దీని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారా? ఆ హస్తంతోనే మమతా బెనర్జీ వాళ్ళని కాపాడుతున్నారా అనేది అయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఒక డౌట్ అనేది అయితే రేజ్ అయింది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి పడి ఉన్న పరిస్థితి కావచ్చు, బాడీ మీద ఉన్న దెబ్బలు చూస్తే ఖచ్చితంగా అది హత్య అని, అది అత్యాచారం అని క్లియర్గా తెలిసిపోతున్నా నిందితుల్ని కాపాడే ప్రయత్నంలో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. వెంటనే రెనోవేషన్ చేస్తున్నాం అని చెప్పి అక్కడున్న సెమినార్ హాల్ని కూల్చివేయడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద తలకాయలన్నీ కేవలం సంజయ్ రాయ్ని కాపాడడం కోసం మాత్రమేనా? కాదు, ఇదిలో ఒకటే మనకు అర్థమవుతుంది, ఒక్కడి కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఒక్కడైతే అమ్మాయి ఎదుర్కోగలుగుతారు, ఒక్కడైతే ఈజీగా ఎదుర్కొని ఉంటుంది, అరవగలుగుతుంది, అక్కడ నుంచి పరిగెట్టి బయట రాగలుగుతుంది, అన్ని రకాల ఇది చేయగలుగుతుంది. కానీ చాలామంది దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టే ఆ అమ్మాయికి ఈరోజు దగ్గర అమ్మాయిని టెస్ట్ చేసిన డాక్టర్స్ కూడా చెప్తున్నారు 10 మంది దాకా అమ్మాయిని రేప్ చేసి ఉండొచ్చు అనే విషయం కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి మీద అంటే ప్రీ ప్లాన్డ్గా అమ్మాయి ఏదో ఇంకొక రకమైన వాదన కూడా వినపడుతుంది. అమ్మాయి ఏదో డ్రగ్స్ విషయం అక్కడ గురించి తనకేదో ఇన్ఫర్మేషన్ ఉందని, తను ఎక్కడైనా బయట మాట్లాడుతుందని, లేదంటే అమ్మాయిని చంపాలని ప్లాన్ చేశారా? దీని మూలన అంటే ఎందుకు మమతా బెనర్జీ కామ్గా ఉన్నారనేది అర్థం కావట్లేదు. ఆవిడ ఒక మహిళ. చాలా ప్రశ్నలు తలెత్తడానికి కారణం అదే. ఏమైనా పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇంతమంది అత్యాచారం జరిగిందా? అసలు వాడు నిందితుడు బయటికి వచ్చి కూడా ఊరేస్తే వేసుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను రేప్ చేశాను అని చెప్తున్నాడంటే ఏంటి వాడి ధీమా, ఏంటి వాడి ధైర్యం? వాడి వెనక ఎవరున్నారు?
అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మమతా బెనర్జీ ఎందుకు కామ్గా ఉంటుంది. సో దీని వెనకాల ఇంకా అంటే ఇప్పుడు చూస్తుంటే నిర్భయాకి వచ్చిన అప్పుడు ప్రతి వాళ్ళు కూడా స్పందించడం ఎక్కువ చేశారు, కానీ ఈ విషయంకి వచ్చినప్పటికీ చాలా తక్కువే అనిపిస్తుంది. అంటే సిమిలర్గా అలాంటివే జరిగింది. నిర్భయ మదర్ అంటే ఫస్ట్ జరిగిన అమ్మాయి వాళ్ళ మదర్ కూడా ముందు ఆవిడని అక్కడ నుంచి ముఖ్యమంత్రి కాబట్టి రాజీనామా చేయాలి, ఒక ఫెయిల్యూర్ సీఎం అయ్యారు. ఆవిడని సంజయ్ షీ అసలు ఇప్పటి వరకు కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు అనేది అయితే ఆవిడ కూడా చెప్తున్నారు. కానీ దీని అంతటికీ చూస్తే ఎందుకు కామ్గా ఉన్నారు, దీని వెనకాల మాఫియా ఉందనేది అయితే కొంచెం స్పష్టంగా అందరికీ ఒక డౌట్ అయితే ఉంది. దీని అంతా క్లారిఫై చేయాల్సింది వచ్చి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మమతా బెనర్జీ ఎందుకు ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు అనేది అయితే ప్రజలందరికీ ఉన్న. ఇప్పుడు ఇది ఒక స్టేట్కి బెంగాల్కి ఒకటే సంబంధించింది కాదు కదా, ఇండియా మొత్తం సంబంధించింది. మన ఇంటర్నేషనల్గా మన పరువుని మనం తీసుకుంటున్నాం. ఇలాంటి మహిళలకి ఇప్పటికి కూడా సెక్యూరిటీ లేకుండా మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మొన్నే మనం ఆగస్టు 15 చేసుకున్నాం, కానీ చేసుకున్న దానిలో కూడా అప్పటికే జరిగింది ఇది. కానీ అందరూ మహిళలు కూడా సంతోషంగా చేసుకోలేకపోతున్నాం. ఎందుకనంటే ఇలాంటివి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయా, స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలు కూడా ఇది కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మనకు ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. ప్రపంచం మొత్తం కూడా ఎందుకు ఇంత దారుణాలు ఇండియాలో జరుగుతున్నాయని ఇండియా పరువును మనం తీసుకుంటున్నాం. మహిళలకి రక్షణ లేకుండా ఎందుకు అవుతుంది? దీని మూలానైతే అందరూ మహిళలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ ప్రజలందరం కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఉంది. మనకు మహిళలకి రక్షణ కల్పించాలి. ఒకటి, మన పిల్లల్ని మనం సేఫ్గా చూసుకున్నా మనం ఇంట్లో చూసుకోగలుగుతాం. సమాజంలోకి వచ్చాక తర్వాత సమాజం మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది. సో అందరూ మనం ప్రొటెక్ట్ చేయాలి. ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయట వస్తుందంటే అదంతా కూడా సమాజం బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయిని మనం అందరం సమాజం అంతా కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? శ్వేత. సో ఇలాంటి దుర్మార్గాలు, దారుణాలు, నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి రక్షణ వచ్చిందని ఎంతోమంది ఆనందపడ్డారు, ధైర్యంగా బయటికి రావడం జరిగింది. కానీ నిర్భయ చట్టం వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన వ్యవస్థలు ఇంకా ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఘటన నిజంగా అమానుషం. ఒక డాక్టర్గా పక్కన పెడితే, ఒక ఆడపిల్లని పక్కన పెడితే, ఒక మనిషిని అంత క్రూరంగా హింసించి చంపారంటే అసలు దీనికి ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంకా చట్టాలు ఏం తీసుకొస్తే ఆడపిల్లలు ధైర్యంగా బయటికి రాగలుగుతారు అనుకుంటున్నారు? ఈ రోజు కొత్తగా ఇది జరిగింది కాదు, అనాదిగా కూడా ఆడదాని మీద అత్యాచారాలు, అమానుషాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ రోజు జరిగింది ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ నేను బయటకు వెళ్తుంటే నా పేరెంట్స్ అయినా నా హస్బెండ్ అయినా ఏమని ఫీల్ అవుతారు? ఈ అమ్మాయి వర్క్కి వెళ్తుంది అంటే లైక్ ఒక సెక్యూర్డ్ ప్లేస్కి వెళ్తుంది, సేఫ్ ప్లేస్కి వెళ్తుంది, రెస్పాన్సిబుల్ ప్లేస్కి వెళ్తుంది, దెర్ విల్ బీ సమ్వన్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ అన్న ఇదిలో పంపిస్తారు. మనని బయటకు వెళ్తే ఎప్పుడు వస్తావు, ఎన్నింటికి వస్తావు, ఎలా వస్తావు అన్న క్వశ్చన్స్ వస్తాయి. కానీ వర్క్కి వెళ్తుంటే దే డోంట్ క్వశ్చన్ దట్ మచ్. దట్ మీన్స్ దే ఫీల్ దట్ ఈస్ ద సేఫ్ ప్లేస్, అది చాలా సురక్షితమైన స్థలం అనుకుంటారు. అలాంటి వర్క్ ప్లేస్లోనే ఇది జరగటం చాలా అమానుషం. నిర్భయ, డెఫినెట్లీ నిర్భయ విషయం మనందరం ఖండించాము. అది చాలా దారుణం అని దేశవ్యాప్తంగా స్పందన వచ్చింది. నిర్భయ ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది, ఫ్రెండ్తో మూవీకి వెళ్ళింది. అన్ఫార్చునేట్లీ ఎవరూ లేని బస్సులో ఎక్కింది. ఆ బస్ ట్రావెలింగ్లో ఆ హోరులో, ఆ ట్రాఫిక్లో, ఆ శబ్దాలకి ఏమీ వినిపించకపోవచ్చు, జరిగే దారుణం కూడా ప్రజలు గుర్తించకపోవచ్చు. కానీ ఈరోజు జరిగింది తను పనిచేసే ప్రదేశం. గుంటనక్కల్లాంటి దుర్నపోతులు లాంటి మనుషుల మధ్యలో ఆ అమ్మాయి పనిచేస్తుందని ఆ అమ్మాయే కనిపెట్టలేకపోయిందా? లేకపోతే ఈరోజు నేను వింటున్న దాని ప్రకారం ఏంటంటే, ఆ అమ్మాయి ఒక్కసారి కాదు, ఫ్యూ టైమ్స్ ఆ అమ్మాయి మీద జరిగే అసాల్ట్స్ గురించి, అబ్యూస్ గురించి, వీటి మొలెస్టేషన్స్ గురించి కంప్లైంట్ రేజ్ చేసిందని కూడా విన్నాము. లైక్ నాట్ ఓన్లీ ఆన్ హర్, దట్ హోల్ థింగ్ గోయింగ్ ఆన్ దట్ హాస్పిటల్ అనేది. బట్ ఐ డోంట్ నో వై ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ టేకెన్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ దట్. ఎందుకు ఆ కంప్లైంట్ సీరియస్గా తీసుకోలేదు అనేది క్వశ్చన్ మార్క్. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో అంత పట్టు సాధించటం, వాళ్ళందరి మీద అంత కమాండబుల్గా ఉండటం అనేది దట్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. వీ నో హౌ గవర్నమెంట్ వర్క్స్, హౌ గవర్నమెంట్ ఆఫీసర్స్ వర్క్స్, అవునా కాదా? మన ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వీ క్యాన్ మ్యానిపులేట్, బట్ గవర్నమెంట్ ఈజ్ సంథింగ్ విచ్ రన్స్ ఇన్ ఎ సిస్టమ్. సో ఇదంతా ఏం చెప్తుంది? ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫెయిల్యూర్. అది మమతా బెనర్జీయా ఇంకొకళ్ళ కాదండి. ఇట్స్ నాట్ అబౌట్ ద గవర్నమెంట్స్. ప్రతి గవర్నమెంట్లో కూడా ఏదో ఒక మూల ఇలాంటివి జరుగుతుండొచ్చు. బట్ దిస్ ఈజ్ వెరీ బ్రూటల్ ఒకటి. రెండోది ఏంటంటే ద సిస్టమ్ షుడ్ చేంజ్. సిస్టమ్ చేంజ్ అవ్వాలంటే ముందు మనం చేంజ్ అవ్వాలి.
మనం ఎన్నుకునే నాయకులని ఎవరైతే పని చేయగలరో, ఎవరైతే భవిష్యత్ ఇవ్వగలరో, భవిష్యత్ తరాలకి బాట చూపించగలరో అలాంటి నాయకులని మనం ఎన్నుకోవాలి. ప్రజల్లో మార్పు రావాలి. అప్పుడు డెఫినెట్లీ సిస్టంలో మార్పు వస్తుంది. ప్రజల్లో ఈరోజు వర్షం వస్తుందండి, మేమందరం ఇక్కడ నిలబడి ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ ఫర్ అవర్ కాజ్. వీఆర్ నాట్ పొలిటీషియన్స్, వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ పొలిటికల్ ఇంటెన్షన్స్. మేడం గీతా గారు వచ్చారు. షీఈ్ అన్ రెప్యూటెడ్ ఆంకాలజిస్ట్ and like our duty is to attend her patients and give service to them, and she has performed an operation and came here from long way. So this shows the responsibility towards society. ప్రతి మనిషికి కూడా ఆ మార్పు వచ్చినప్పుడు, ప్రతి మనిషి కూడా సమాజం గురించి ఆలోచించినప్పుడు, ప్రతి మనిషి ఇంకో మనిషి గురించి ఆలోచించినప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. ఇంకొకటండి, ఆల్వేస్ వీ టీచ్ ఫిమేల్ చైల్డ్ టు బీ ఇన్ ఎ సర్టెన్ వే. మన సాంప్రదాయాల ప్రకారం, మన హైందవ ధర్మం ప్రకారం, మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఆడపిల్లలంటే ఇలా ఉండాలి అని మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మనకు కొన్ని నేర్పించారు. ఇన్ ద సేమ్ వే మగపిల్లలకు కూడా వాళ్ళ పేరెంట్స్ నేర్పించాలి. వెన్ ఏ పర్సన్ స్టార్ట్స్ టు రెస్పెక్ట్ దేర్ ఓన్ మదర్, దేర్ ఓన్ సిస్టర్, ఇలాంటివి జరగవండి, ఖచ్చితంగా జరగవు. యూ కెన్ సీ ఏ గర్ల్ ఫ్రెండ్ ఇన్ ఏ గర్ల్, యూ కెన్ సీ ఏ వైఫ్ in a girl, but you can't molest a girl in that way. When you can admire her beauty, you can acknowledge her intelligence, కానీ ఆ రెస్పెక్ట్ ఫిమేల్ చైల్డ్కే కాకుండా మెయిల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచే అండి, వాళ్ళ పేరెంట్స్ మదర్స్ మీద ఇలా కొంచెం మొలెస్ట్ చేసి కొంచెం అట్రాసిటీస్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాట్ ద చైల్డ్ విల్ లెర్న్, పిల్లాడు ఏం నేర్చుకుంటాడు. ఇది ఓన్లీ హైఫై సొసైటీలో జరగట్లేదని కాదు, ప్రతి ఇదిలో జరుగుతుంది. లైక్ మిడిల్ క్లాస్ సొసైటీలో, పూర్ సొసైటీలో, హైఫై సొసైటీలో, ఎవ్రీవేర్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో పీపుల్ షుడ్ చేంజ్.